హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. ఈరోజు మన వీడియోలో ఉసిరి ఆవకాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఇలా చేసి చూడండి. మొదటిసారి చేసినా చాలా బాగా వస్తుంది. సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఉసిరి ఆవకాయకి ఉసిరికాయలు కేజీ కాయలు తీసుకున్నానండి. కాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. అలాగే మీకు కాయలకి ఎక్కడైనా కొంచెం మచ్చలా కానీ దెబ్బలా కానీ ఉంటే కనుక అక్కడ వరకు కట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. కాయలన్నీ ఇలా తుడుచుకున్నాక ఫ్యాన్ గాల్లో కానీ ఎండలో కానీ ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఎండ ఉంటే కనుక ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఫ్యాన్ గాల్లో పెట్టానండి. టైం ఉంటే ఇంకొక గంట అయినా పర్వాలేదు. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం. కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో బాగా మరిగించిన నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా మరిగించిన నీళ్లు మాత్రమే వేసుకోవాలి. మనకి ఉసిరికాయలు వగరు ఉంటాయి కదండి, ఇలా చింతపండు వేసేసరికి కాస్త పులుపుండి రుచి బాగుంటుంది. కాయలు కూడా బాగా ఆరినాయండి. నేను ఒక గంట పాటు అలా ఉంచేసాను. ఇప్పుడు ప్రతి కాయకి చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. మనకి లైన్స్లా ఉంటాయి కదా, అలా తొనకి ఘాట్లు పెట్టుకోవాలి. మీకు ఇలా వద్దు అనుకుంటే 4 వైపులా పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా తొనకి పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అన్ని కాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కాయల్ని కొలుచుకుందాం. ఇవి కేజీ కాయలు కదండి, ఏదైనా గ్లాస్తో కూడా కొలుచుకుందాం. ఇలా కొలతలతో అయితే కనుక మొదటిసారి చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది. అందరికీ కేజీల్లో ఐడియా ఉండదు కాబట్టి ఇలా కూడా చూపిస్తున్నాను. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఇలా కొలుచుకోవాలి. గ్లాస్ నిండుగా తీసుకోవాలండి. నాకు ఈ గ్లాస్తో 4.5 గ్లాసుల ఉసిరికాయలు అయినాయి. కేజీ కాయలు మనకి పెద్ద గ్లాస్తో 4.5 గ్లాసుల వరకు అయినాయి. ఇప్పుడు ఇదే గ్లాస్తో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. ఉసిరికాయలు వేయించుకుందాం. ఉసిరికాయలు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4.5 గ్లాసుల ఉసిరికాయలకి అదే గ్లాస్తో గ్లాసున్నర వేరుశనగ నూనె వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు ఊరగాయలకి. ఇది 1/2 కేజీ నూనె. నూనె వేడి అయ్యాక ఉసిరికాయలు వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి. అలాగే కేజీ కాయలు 2 సార్లుగా వేయించుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయించకూడదు, సరిగ్గా వేగవు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. లేదంటే ఒకవైపు రంగు వచ్చి ఒకవైపు రంగు రాక ఉంటాయి. అలాగే ఇవి మరీ ఎర్రగా కూడా వేగకూడదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఎర్రగా వేగితే కాయ త్వరగా మెత్తబడిపోతుంది. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా కాయలన్నీ వేయించుకోవాలి. అలాగే మన ఛానల్లో నల్ల పచ్చడి వీడియో కూడా ఉందండి, లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. దానికి ఉసిరికాయలు వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, కాయలన్నీ ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అదే నూనెలో ఒక 1/2 స్పూన్ వరకు ఇంగు వేసి కలుపుకోవాలి. మేమైతే ఉసిరి ఆవకాయకి పోపు పెట్టము, వెల్లుల్లి అలా ఏమీ వేయమండి, ఇంగు మాత్రమే వేస్తాము. మీకు కావాలి అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు. ఇది బాగా చల్లారాలి. ఇప్పుడు మెంతిపిండి ఆవపిండి చూద్దాము. మెంతిపిండి ఆవపిండి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల మెంతులు 4 స్పూన్ల ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మెంతులు 25 గ్రాములు, ఆవాలు 45 గ్రాములు. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా ఉండాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. మెంతిపిండి ఆవపిండి తయారైంది. ఈ లోపల చింతపండు కూడా
బాగా నానింది. మనం మరిగించి నీళ్లు పోసాం కదండి, చింతపండు కూడా మెత్తగా అయినట్టు అయిపోతుంది. ఇది బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పిప్పంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లేదంటే ఏదైనా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో వేసైనా తీసుకోవచ్చు. మరీ పల్చగా తీసుకోకూడదండి. చింతపండు గుజ్జు నానబెట్టుకునేటప్పుడు నీళ్లు చూసి వేసుకోవాలి. పల్చగా ఉందనుకోండి ఉడకడానికి చాలా టైం పడుతుంది. చూడండి, చింతపండు గుజ్జంతా ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక పావు గ్లాస్ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇది చింతపండు గుజ్జు ఉడికించుకోవడానికి మాత్రమే కాబట్టి సరిపోతుంది. నూనె వేడయ్యాక చింతపండు పులుసు వేసి మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడడానికి కూడా కాస్త టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. ఇది బాగా ఉడికించుకోవాలండి. సరిగ్గా ఉడికించుకోకపోయినా కూడా ఊరగాయ పాడవుతుంది. ఇందులో ఉన్న నీరు తగ్గి పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా దగ్గర పడింది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. ఉసిరికాయలు కూడా చల్లారినాయి. దీనికి ఇవి ఏమీ కూడా వేడిగా ఉండకూడదు. వేడిగా ఉంది అంటే ఊరగాయ రంగు మారిపోతుంది, చిరిచేదుగా ఉన్నట్టుంటుంది, రుచిగా ఉండదు. ఇప్పుడు ఉసిరికాయల్లో ఉడికించి పెట్టుకున్న చింతపండు, కొద్దిగా పసుపు, మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి వేసుకోవాలి. అలాగే నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చిన కారం ఏదైనా తీసుకోవచ్చు. ఊరగాయ కారం మాత్రమే వేసుకోవాలి. 4.5 గ్లాసుల ఉసిరికాయలకి అదే గ్లాస్తో 1 గ్లాస్ కారం వేసుకోవాలి. ఇది 150 గ్రాముల కారం. 1 గ్లాస్ కారానికి అదే గ్లాస్తో అర గ్లాస్కి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. ఇది 130 గ్రాముల ఉప్పు. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఉసిరికాయలు వేయించిన నూనె ఉంది కదండి, ఆ నూనె అంతా వేసి కలుపుకోవాలి. నూనె కూడా బాగా చల్లారింది. ఉసిరి ఆవకాయకి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. అంతగా నూనె తక్కువైందనుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకొని ఏదైనా జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసుకోవాలి. ఇది 2 రోజులు పూర్తిగా ఊరాలండి. 2 రోజులు ఊరాక 3వ రోజున తిరగ కలుపుకోవాలి. ఆవకాయలాగానే ఇది కూడా 3వ రోజున తిరగ కలుపుకోవాలి. మనం ఎందులోకైతే ఊరగాయ ఎత్తి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ జాడీ కానీ గాజు సీసా కానీ తడి లేకుండా చూసుకోవాలి. కాసేపు ఎండలో ఉంచితే సరిపోతుంది. ఇది 3వ రోజండి. 3వ రోజుకి ఈ విధంగా ఊరి ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఊరిందో. ఇప్పుడు ఇది ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఊరగాయంతో గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువైందనుకోండి ఇంకొంచెం నూనె వేడి చేసి చల్లారాక కలుపుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు కాబట్టి. ఇంతేనండి, ఉసిరి ఆవకాయ తయారైంది. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. కాకపోతే 3-4 నెలల తర్వాత కొంచెం నల్లబడుతుంది. నల్లబడకూడదు అనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళు రాసి ఉసిరికాయతో ఏం చేసినా సరే రాత్రులు ఆదివారం తినకూడదంటారు. పగలు మాత్రమే తినాలి, ఆదివారం మాత్రం 2 పూట్ల తినకూడదు అంటారు. అరగదనో ఎందుకో తెలియదండి నాకు. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.